లోకంలో చాలా చోట్ల వాక్యం ప్రకటింపబడుతుంది, మీరు ఎక్కడైనా వినొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో సంఘాలకు కరువు లేదు, పాస్టర్లకు కొదువు లేదు. కానీ అందరూ సత్యం చెప్పేవాళ్ళ కాదు. ఎక్కడికి వెళ్తే సత్యం దొరుకుతుంది అని వెతుక్కొని ఇంత దూరం వచ్చారు మీరు. మిమ్మల్ని మీలో ఎవరిని నేను బలవంత పెట్టి రండి 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 అని నేను అనలేదు మిమ్మల్ని. మీ అప్పులన్నీ తీరిపోతే నా దగ్గరికి వచ్చేయండి, మీ రోగాలన్నీ ఇలా చిరికిల మీద తీసి పడేస్తాను వచ్చేయండి అని అబద్ధాలు చెప్పి ఆకర్షించే బ్యాచ్ కాదు. అలాగనుకుంటే ఈ రోజు ఈ ఊరు పట్టదు, అంతే కదా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, అసత్యం తెలిసినోడికి మోసం చేయడం అంత బాగా వస్తే సత్యం తెలిసినోడు మోసం చేయాలనుకుంటే ఎంత బాగా చేయగలడు? ఎవడు పట్టుకోలేడు, ఎవడి వల్ల కాదు, అసలు అంత బాగా చేయొచ్చు. సో కాబట్టి ఈ రోజు అలాంటి సత్యానికి నిలబడ్డాం కాబట్టి, సత్యాన్ని ప్రకటిస్తున్నాం కాబట్టి లక్షలాది మంది ప్రజలు ఈ రోజు సత్యాన్ని వెంబడిస్తున్నారు. ఇది సత్యవాక్యం, ఉన్నదన్నట్టుగా బోధిస్తున్నారు. మనకి ఆహారం కావాలి అని ఎక్కడెక్కడ నుంచో వెతుక్కుంటూ ఆహారం కోసం వస్తున్నారంటే వాళ్ళు కేవలం దేవుని మాటకు పట్టబడిన దేవుని పిల్లల గుంపు. అది వారు దీవించబడతారు, వారు ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే వారికి తెలిసింది ఏది నిజమో ఏది అబద్ధమో కనుక వాళ్ళు ఖచ్చితంగా వారి దీపం ఆరిపోదు.